ఇవాళ రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు పర్చూరు నియోజకవర్గంలోని చిన్ననందిపాడు, 5:30 గంటలకు ఎద్దనపూడి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో పర్యటించి రాత్రికి ఒంగోలులోని బృందావనం ఫంక్షన్ హాల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం 11:20 దర్శితో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. ప్రియాంక, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇవాళ రేపు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయన అరెస్టుని తట్టుకోలేక హఠాన్మరణం చెందిన వారందరినీ కూడా నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకి టీడీపీ అండగా ఉంటుందని కూడా ఆమె పర్యటన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ రోజు రేపు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు పర్చూరు మండలం చిన్ననిపాడు గ్రామంలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎద్దనపూడి మండలం, అదేవిధంగా ఒంగోలు మండలంలో ఈ రోజు సాయంత్రానికి పర్యటిస్తారు. అదేవిధంగా రేపు దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల్లో రేపు నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 10 కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్థిక సాయం అందించడంతో పాటు వాళ్ళ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పని నారా భువనేశ్వరి భరోసా ఇవ్వనున్నారు. ప్రియాంక.